Welcome to the Librarians Channel, your ultimate guide to the world of books. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు రమేష్ నారాయణ్. నేను లైబ్రరీయన్ని. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ నేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనమాట. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్లో ఉండే ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ టాపిక్ ఏంటంటే మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్కి లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి కానీ మినిమం 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇది స్పీడ్గా చెప్పేసుకుందాం, ఎందుకంటే మనకి నెట్ ఎగ్జామ్ టైం లేదు కాబట్టి ఫాస్ట్ ట్రాక్గా చెప్పేసుకుందాం. ఓకేనా, ఇన్ డీటెయిల్ మనం కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే మన నెట్ ఎగ్జామ్కి సంబంధించి చాలా టైం లేదు, 20 days ఉంది కాబట్టి సిలబస్ మొత్తం మనం కంప్లీట్ చేయాలి కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే బేసిక్స్ నుంచి చెప్దాం అనమాట. రెండోది ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఏంటంటే చూడండి, సింపుల్గా అర్థం చేసుకోండి, సింపుల్గా నేర్చుకోండి. మీరు ఏదైనా సింపుల్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. తెలుగు మీడియం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉండండి, మీరు చాలా సింపుల్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఒక్కరు మాత్రమే ఎగ్జామ్స్ దగ్గర ఉంటారు, ఎవ్వరు ఉండరు. సో అది మీ పర్సనల్ ఉంటాయి, ఎలా నేర్చుకుంటాం అనేది మీ పర్సనల్. ఓకేనా, చాలా మెథడ్స్ ఉంటాయి, ఈ మెథడ్లోనే నేర్చుకోవాలి లేదనమాట. సో మీకు నేను చాలా సింపుల్గా చెప్తాను అనమాట, అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా, అది చూడండి. ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్సే మీకు ఇస్తాను నేను, ఎందుకంటే మనకి కాన్సెప్ట్ అర్థమైతే ఎగ్జామ్ ఎలా అయినా రాయొచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇంగ్లీష్లో చెప్తే చాలామందికి అర్థం కాదండి కాన్సెప్ట్. సో అందుకని నేను తెలుగులో చాలా నీట్గా కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ అర్థమైతే చాలు, మీరు అది ఏ మీడియం అయినా, మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా రాయగలరు అనమాట. ఓకేనా, ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఉండే ఇన్ఫర్మేషన్ సెంటర్ గురించి ఒక టాపిక్ ఉంది కాబట్టి ఆ టాపిక్ కోసం మనం మాట్లాడదాం. ఇది సబ్జెక్ట్, లైబ్రరీ సైన్స్ సబ్జెక్ట్ తెలిసి ఉండాల్సిన అవసరం లేదండి. ఇది ఏంటంటే జనరల్ నాలెడ్జ్ కిందకి వస్తుంది. మన టాపిక్కే, మన లైబ్రరీ సైన్స్ టాపిక్ అయినప్పటికీ జనరల్ నాలెడ్జ్ కిందకి వస్తుంది అనమాట. ఎందుకు నేను జనరల్ నాలెడ్జ్ కిందకి వస్తుందని చెప్తున్నాను అంటే ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనమాట. అంటే నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకేనా, ఎప్పుడు ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, అవి ఇచ్చే సర్వీసెస్ ఏంటి, ఎవ్రీ మంత్ ఇవి ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ కానీ లేదా న్యూస్ లెటర్స్ కానీ రిలీజ్ చేస్తుంటాయి అనమాట. న్యూస్ లెటర్ అంటే ఒక చిన్న ప్యాంప్లెట్ టైప్ ఉంటుంది అనమాట. ఒక 3-4 ప్యాంప్లెట్లు ఎట్లయితే మనం ఫిల్ చేసి ఒక బుక్లెట్లో ఇస్తామో అవి వాటిని రిలీజ్ చేస్తాను అనమాట. అందులో కంటెంట్ అనమాట. అంటే ఇప్పుడు జస్ట్ లైకే మనకి జనరల్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇండియా టుడే ఉంది, ఇయర్కి ఎవ్రీ మంత్ ఇండియా టుడే మ్యాగజైన్ వస్తుంది. ఆ మ్యాగజైన్లో ఇండియా టుడే ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళు రాసి రిలీజ్ చేస్తారో సేమ్ అలానే ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అండ్ సో ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెంటర్ ఎవ్రీ మంత్ ఒక చిన్న బుక్లెట్ లాంటిది తన రీసెర్చ్ చేసింది అందులో మనకి ప్రింట్ చేసి పంపిస్తుంది అనమాట. సో అట్లా ఏ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడుంది, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు రిలీజ్ చేసే న్యూస్ లెటర్స్ ఏంటి, ఇది టాపిక్ అనమాట. ఓకేనా, వీటి మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ టెన్షన్ ఏం పడద్దు, ఇది కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంచెం టెన్షన్ పడుతున్నారేమో మీరు, ఎందుకంటే మీకు ఫుల్ సబ్జెక్ట్ మీకు ఫుల్ క్లాస్ టీచ్ చేసేటప్పుడు మీకు ఇది ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే ఇదేంటంటే మనకి నెట్ ఎగ్జామ్ అనేది మనకి ఇంకా 20 days ఉంది కాబట్టి స్పీడ్గా మనం ఇంపార్టెంట్ మాత్రం నేర్చుకోవాలి. ఖచ్చితంగా 3 టాపిక్స్, ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా 3 questions అయితే వస్తాయి. చూడండి, ఫస్ట్ వన్ ఏంది మనకి ఐఎన్ఎస్ డాక్ అనమాట. ఓకే, ఇది ఒక నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఫస్ట్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఇది 1952లో లాంచ్ చేశారనమాట. ఓకే, పేరెంట్ బాడీ స్పాన్సర్డ్ బాడీ అనమాట, అంటే విత్ యునెస్కో అసిస్టెన్స్ అనమాట. ఓకే, సిఎస్ఐఆర్ అనమాట. ఓకే, కీ ఫార్మ్స్ ఫర్ ఎగ్జామ్స్ మర్జ్డ్ విత్ కీ, ఇక్కడ చూడండి నేను మళ్ళీ మెన్షన్ చేశాను మీకు, కీ ఫోకస్ ఫర్ ఎగ్జామ్స్ అనమాట. ఎగ్జామ్కి ఈ టాపిక్లో దేని మీద ఫోకస్ చేస్తాడంటే చూడండి, ఈ ఐఎన్ఎస్ డాక్ అనేది మర్జ్డ్ విత్ నిస్కామ్ అనమాట. ఇన్ 2022లో మర్జ్ చేశారు. ఏం ఫామ్ అయిందంటే నిస్ సిపిఆర్ అనేది ఫామ్ అయిందనమాట. నిస్ సిపిఆర్ అంటే ఏంటంటే మీకు చూడండి, మీకు నిస్ సిపిఆర్ అంటే నేషనల్ ఇన్ఫర్మేషన్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఒక రిసోర్స్ సెంటర్ అనమాట అది. ఓకేనా, ఆ రిసోర్స్ సెంటర్ మీద మనకేమో ప్రజెంట్ ఈ
వీటి మీదనే ఈ NIST మీదనే మనమేమో సైంటిఫిక్గా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తున్నాం అనమాట అక్కడ. ఓకేనా, ఆ ప్లేస్లో స్టోర్ చేస్తున్నాం. అయితే ఏంటి సార్ అదేంటి సార్ అనేసి అంటే మీకు చూడండి, మీకు దాని వెబ్సైట్ మీకు చూపిస్తాం. మీకు ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అనమాట, ఓకే, NIST అనమాట. చూడండి, గూగుల్లో మీరు అలా టైప్ చేస్తే ఇది వస్తుందండి అనమాట. ఇది ఇన్ఫర్మేషన్ రిసోర్స్. ఓకేనా, సైన్స్ ఇక్కడ చూడండి ఏమైనా ఉంది, CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ అనమాట. ఓకేనా, పేరు మార్చానండి, పాలసీ రీసెర్చ్. ఓకేనా, ఇదనమాట, ఇది వెబ్సైటు. ఈ వెబ్సైట్లో మనకి ఇన్ఫర్మేషన్ సంబంధించి చాలా ఉంటాయన్నమాట. ఓకేనా, ఫస్ట్ హోమ్ పేజ్లోకి వెళ్దాం. ఇది హోమ్ పేజ్ అనమాట. అబౌట్ చూడండి, ఇందులో చూడండి, NIST ఆన్లైన్ పీరియాడికల్స్. ఓకేనా, రిసోర్సెస్ అనమాట, రిపోజిటరీస్, నేషనల్ నాలెడ్జ్ రీసెర్చ్ కన్సల్టమ్, నేషనల్ సైన్స్ డిజిటల్ అనమాట. అంటే డిజిటల్లో ఏ ఇన్ఫర్మేషన్ మనం ఇండియాలో ఎవరికైనా ఇవ్వాలనుకున్నా అది ఇక్కడ నుంచి ఇస్తారనమాట. నేషనల్ సైన్స్ డిజిటల్ అంట, అంటే వీళ్ళు గ్యాదర్ చేస్తారు ఇన్ఫర్మేషన్. ఓకేనా, NSDL అంటాం కదా మనం, అదే డిజిటల్ లైబ్రరీస్, నేషనల్ యూనియన్ క్యాటలాగ్. ఓకేనా, ఇవన్నమాట. ఓకేనా, ఇంకేం చూద్దాం మనం దీంట్లో. ఇవన్నీ ఇంకా ఇదంతా ఇంకా HR హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. అయితే ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట, ఇది ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట. ఓకేనా, అండర్ దేని కింద వర్క్ చేస్తుంది అంటే CSIR అనమాట. ఇక్కడ చూడండి, CSIR అని ఉంది కదా, CSIR కిందేమో వర్క్ చేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ఎవరు చూడండి, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ జితేందర్ సింగ్. అడుగుతారు మనకి ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు, నల్లతంబి కైలాస్ ఎల్వి, డైరెక్టర్ జనరల్ CSSR, సెక్రటరీ ఆఫ్ DSSR. ఓకేనా, ఇవి చూసుకోండి. ఈ వెబ్సైట్ వెళ్తే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువగా గుర్తుపెట్టుకోవద్దు. జస్ట్ డైరెక్టర్స్ ఎవరు, నరేంద్ర మోడీ ప్రెసిడెంట్, CSIR ప్రెసిడెంట్, జితేందర్ సింగ్ వైస్ ప్రెసిడెంట్. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకో. ఎవరు ప్రెసిడెంట్ ఇక్కడ మనకి, నరేంద్ర మోడీ. అడుగుతారంట CSIR ప్రెసిడెంట్ ఎవరని అడుగుతారు, నరేంద్ర మోడీ అని రాయాలి మనం. వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే జితేందర్ సింగ్ అనమాట. ఓకేనా, వెబ్సైట్ గుర్తుంది కదా, పైన చూడండి, NIST అనమాట, NIST నేషనల్ ఇన్స్టిట్యూట్. ఓకేనా, ఇది ఒకటి మనకి. మళ్ళీ బ్యాక్ టు సబ్జెక్ట్కి వెళ్దాం. చూడండి, సెకండ్ వన్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్. దేశీ డాక్ అనమాట. ఓకేనా, దేశీ డాక్ ఇది ఎప్పుడు ఫామ్ అయింది, 1958. దేశీ డాక్ ఇది ఎవరి అండర్లో ఉంటుందంటే DRDO అండర్లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఎగ్జామ్లో మనకి ఎలా అడుగుతారంటే బికమ్ సెల్ఫ్ అకౌంటింగ్ డైరెక్టరేట్ ఆఫ్ DRDO in 1970. ఓకేనా, ఓకేనా, దేశీ డాగ్ని ఏది మెయింటైన్ చేస్తుంది అంటే DRDO. అంటే DRDOలో ఒక చిన్న దేశీ డాగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, డాక్యుమెంటేషన్ సెంటర్ ఇది కూడా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మూడోది నాస్డాక్ అనమాట, ఇది ఒక డాక్యుమెంటేషన్ సెంటర్ అనమాట. 1970లో ఫామ్ చేశారు. ఇది ఎవరు అండర్లో ఉంటారంటే ICSSR అనమాట. అంటే ఇవి హెడ్ బాడీస్, ఇవన్నీ హెడ్ బాడీస్ అనమాట ఇవన్నీ. ఓకేనా, వీటి అండర్లో ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు CSR మనం వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించాం కదా, వీటి అండర్లో ఏముంది, NIST ఉందన్నమాట. ఓకే, అలానే ICS. ఇప్పుడు కావాలంటే మీకు చూడండి, నేను ఇప్పుడు వెబ్సైట్లో ఓపెన్ చేస్తాను. ఏ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం మనం, ICSR. ఓకేనా, ఈ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. చూడండి, ఇదేంటి, ఒరిజినల్లీ కాల్డ్ సోషల్ సైన్స్ డాక్యుమెంటేషన్ సెంటర్ అనమాట. ఓకేనా, ఇది చూడండి, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి వెంటనే వెబ్సైట్ ఓపెన్ అయ్యి చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ సోషల్ సైన్స్ రీసెర్చ్. చూడండి, వెబ్సైట్ ఓపెన్ అయింది. ఓకేనా, సోషల్ సైన్స్ రీసెర్చ్ సంబంధించి ఏదైనా కానీ ఇక్కడ నుంచి వెళ్తాయి. ఇది వాళ్ళ వెబ్సైట్ అనమాట. ఓకేనా, ప్రాజెక్ట్ గ్రాంట్ చూడండి, పబ్లిక్ గ్రాంట్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, రిజల్ట్స్, పోర్టల్స్. ధర్మేంద్ర ప్రధాన్ అనేది చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనుకుంటా. ఓకేనా, అయితే ఇందులో మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇందులో మనకి ఏమవుతుందంటే పబ్లికేషన్. చూడండి, అండర్లోనే నాస్డాక్ ఉంది చూడండి, లైబ్రరీ అండ్ రెఫరెన్స్ రిసోర్స్, లైబ్రరీ డిజిటల్ రిసోర్స్, డైరెక్టరీ ఆఫ్ ఓపెన్ యాక్సెస్ రీసెర్చ్ సపోర్ట్ సర్వీస్. ఇవన్నీ అవసరం లేదు. లైబ్రరీ పోర్టల్, నెట్వర్క్స్ అండ్ అఫిలియేషన్స్, ఇవన్నీ అవసరం లేదు. పబ్లికేషన్స్ అడుగుతారండి. ఓకేనా, యాన్యువల్ రిపోర్ట్స్ చూద్దాం. ఓకేనా, యాన్యువల్ రిపోర్ట్స్, ఇవన్నీ యాన్యువల్ రీసెర్చ్ సెంటర్స్, ఇవన్నీ ఏంటంటే రీసెర్చ్ సెంటర్స్. ఓకేనా, బ్యాక్ టు సబ్జెక్ట్కి వెళ్దాం. ఇప్పుడు
నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కింద వర్క్ చేస్తుంది ఎన్నికనెట్ 1970లో. ఎర్నెట్ అంటే ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ అనమాట. 1986లో ఫామ్ అయింది. ఓకే, ఇది ఎవరి కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ అండ్ యుఎన్డిపి. చూడండి ఎగ్జామ్లో ఎలా అడగచ్చు అంటే ఫస్ట్ మల్టీ మోడల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ టు ద ఇండియా. ఫస్ట్ మల్టీ మోడల్ ఏంటి? ఎర్నెట్ ఫస్ట్ మల్టీ మోడల్. తర్వాత ఇన్ఫ్లిబ్నెట్ అంటే లైబ్రరీ సైన్స్లో తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు. ఇప్పుడు ఫామ్ అయింది ఇది 1991 యూజీసీ అండర్లో ఉంటుంది అనమాట. బికమింగ్ ఇండిపెండెంట్ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఒక ఇండిపెండెంట్ యూనివర్సిటీ సెంటర్లో ఉంటుంది అనమాట ఇన్ఫ్లిబ్నెట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది? ఇది మనకి డెల్నెట్. ఓకేనా. ఇది మనకి ఇన్ఫ్లిబ్నెట్ అయింది కదా యూజీసీ. డెల్నెట్ అయింది కదా యూజీసీ, బికమ్ యూనివర్సిటీ ఇండిపెండెంట్ అయిపోయింది. ఇప్పుడు డెల్నెట్. ఓకేనా. 1988. ఇది ఎవరు అండర్లో ఉంటారంటే నిసాత్ అండ్ నిక్ అనమాట. ఇవి మీకు చెప్తాను, ఇవి ఏంటనే మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఇవైతే మీరు నేర్చుకోండి. రిజిస్టర్డ్ సొసైటీ ఇన్ షిఫ్ట్ ఫ్రమ్ డిలే టు డెవలపింగ్. ఓకేనా. డెవలపింగ్ డెల్నెట్.